భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, విద్యాలయంలో చేర్చినప్పుడు ఏ పిల్లవాడికి కూడా మంచిగా చదువుకుందామని అనిపించదు. ఎప్పుడు ఆటలు ఆడుకుందామని అనిపిస్తుంది. అయితే కేవలం ఆటలతోటే జీవితం గడిపిస్తే వాడి జీవితంలో ముందు సక్రమంగా బతకలేడు అని వాడికి నేర్పాల్సినటువంటి విద్యలో రుచి కలిగేటట్టుగా ఇష్టమైనటువంటి ఆటలలోనే ఆ విద్యని పెట్టి మెల్లిగా నేర్పడం ప్రారంభిస్తారు. క్రమంగా వాడికి మంచి విద్య నేర్చుకునేటట్టుగా ఒక అవకాశం కల్పిస్తాడు ఉత్తముడైనటువంటి గురువు. అలానే ఈ మనుష్యులకి కేవలం ఏవో శారీరకమైనటువంటి సుఖాలు పొందడంలో రుచి ఉంటుంది తప్ప శరీరం తమకి కేవలం ఒక సాధనంగా అందిన తమని తెలుసుకోవడం, తద్వారా తమ వెంట ఉండేటువంటి పరమాత్మను తెలుసుకోవడం జీవిత లక్ష్యం అనే విషయాన్ని గుర్తించే జ్ఞానాన్ని పొందడం చాలా కష్టం అన్నమాట. కనుక తెలిసే వాటి ద్వారా తనకి తెలియనటువంటి దానివైపు నడిపించడం మన పరమర్షులు చేసినటువంటి మహోపకారం. దాన్ని మనకి తెలియచెప్పడం కోసం వారు చేసిన ఉపదేశాలనే ఉపనిషత్తులు అని అంటామన్నమాట. ఇది రుచి లేని మనకి రుచిని పుట్టించి మంచివైపు నడిపేవి కనుక వీటికి ఉపనిషత్తులు అని పేరు పెట్టారు మన వాళ్ళు. ఉప అంటే దరికి తీసుకొని వెళ్ళి, నీ పూర్తిగా షత్ అందులో చేర్చివేయునది. దేనిలో? ఆనందములో. ఆనందం పొందుదామని కోరిక మనకుంటుంది, కానీ ఆనందమే వెళ్ళే ప్రయత్నం చెయ్యం. దుర్యోధనుణ్ణి, బాబు నీకు ధర్మం అధర్మం అంటే తెలుసునయ్యా అని అడిగారట. పాపం పాడైపోతుంటే చూసి ఓర్వలేక పెద్దలు, తెలుసు నాకన్నాడు. ధర్మం ఏమిటో నాకు చాలా బాగా తెలుసు, నాకు మీరేం చెప్పాల్సిన అవసరం లేదని. మరి ఆచరించరా? ఆచరించాలని నాకు అనిపించటం లేదు. జానామ్యధర్మం నహిమే నివృత్తి, జానామి ధర్మం నహిమే ప్రవృత్తి. నాకు ధర్మం తెలుసును, కానీ అది ఆచరిద్దాం అనిపించటం లేదు. పోనీ అధర్మం ఏమిటో తెలుసును, బాగా తెలుసును. పోనీ అదేనా మాను, చేయవలసింది చేయకపోతే మానే. పోనీ తగనిదేదో మాను. జానామ్యధర్మం నహిమే నివృత్తి, దాన్ని మానాలి అని నాకు అనిపించటం లేదన్నాడు. ఇంకా వాడిని బాగు చేసే ప్రశ్న ఏమిటి? కనుక అధర్మము తెలుసుంటా, అది మానదగినది అని తెలుసుంటా, కానీ మానడట. ధర్మం ఏమిటో తెలుసునుట, అది ఎవడు చెప్పక్కర్లేదట, కానీ అది చేయట వాడు. అంటే ఇంకెవడు బాగు చేస్తారు? కనుక మనకి నిజానికి మంచేదో తెలుసును, కానీ అటువైపు వెళ్ళాలని అనిపించదు. వెళ్ళడానికి అడ్డుగా ఎన్నో రకాలైనటువంటి లాజిక్, రకరకాలైనటువంటి తర్కాన్ని మన బుర్రలో పెట్టుకుని మనం రకరకాలైన పనులు చేస్తుంటామే. అట్లాంటి వ్యక్తులని కూడా వారికి అలవాటైన, వారికి రుచించినటువంటి తర్కాన్నే తాను అందిస్తూ, వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆలోచనలనే తాను అందిస్తూ, ఏ భౌతికమైనటువంటి వస్తువులను చూసి వారు వాదిస్తున్నారో ఆ భౌతికమైనటువంటి వస్తువుల యొక్క వాస్తవ స్వరూపాన్నే తాను తెలియజేస్తూ వాడిని నీ పొందవలసినటువంటి మంచి ఆనందానికి దగ్గరగా తీసుకుని వెళ్ళి షద్ అందులో చేరుస్తుంది. కనుక దానికి ఉపనిషత్ అని పేరు పెట్టారన్నమాట మన వాళ్ళు. ఈ ఉపనిషత్ గ్రంథాలనే వేదాంత గ్రంథములు అని అంటారన్నమాట. వేదాంత గ్రంథాలంటే ఈ ప్రపంచమంతా మిథ్య, ఇదంతా మాయ, ఇది క్షణికము, ఇది బుడగలాంటిది, ఇది పేలిపోయేది, వదిలేయాలి, ఇవన్నీ పనికిరావు. ఇది కాదు వేదాంతం అంటే. అలాంటిది కూడా ఒక వేదాంతమే అనుకోండి, కానీ దానికి ముందర చిన్న ఒక ప్రిఫిక్స్ చేర్చాల్సి ఉంది, ఒక చిన్న ఉపసర్గ. మెట్ట వేదాంతం అని అంటారన్నమాట. అంటే అలాంటివి చెప్పడం కాదు వేదాంత గ్రంథాల యొక్క తాత్పర్యం. మరి వీటి యొక్క వాస్తవ స్వరూపాన్ని తెలియచేయడం, తద్వారా తను తన ఉనికి దాన్ని ఏ విధంగా వాడుకోవాలి, తను లక్ష్యం సాధించాలి అనే దాన్ని తెలియచెప్పడమే వేదాంత గ్రంథముల యొక్క చరమ లక్ష్యం అని అంటారు. అందుకే దానికి అసలు వేదాంతం అని పేరు వచ్చింది. వేద అంటే తెలుసుకోవలసిన దానిలో, అంత అంటే అందమైన భాగం ఏదో దాని పేరు వేద అంతము. అంతం అంటే రమణీయము అని ఒక అర్థం, అందమైనది అని అర్థం. కనుక వేద తెలివి కలిగించేవి రకరకాలుగా ఉన్నాయి. అన్ని తెలుగులు మనకి ఆనందాన్ని ఇచ్చేవి కావు. ఆ తెలుగుని కలిగించే వాటిలో ఏదైతే నీ లక్ష్యం వైపు నిన్ను నడిపించేదో అది అందమైనది, ఆనందం వైపు నడిపించేదేదో అది అందమైనది అని అంటాం తప్ప నిన్ను పాడు చేయడానికి నడిపించే తెలివిని మనం తెలివి కింద లెక్క కట్టాం కదా.
కనుక ఆనందం అనే బ్రహ్మవైపు నడిపించేట్టుగా వీడిని చేసేటటువంటి తెలివి ఏదో దాని పేరు వేద అంత, వేదాంతము అని అంటాం అన్నమాట. అంతం అంటే పోనీ లక్ష్యము అని అందాం. లక్ష్యం అంటే తెలియవలసినటువంటి చివరిదేదో అది అని అర్థం. ఏది తెలిస్తే ఇక తెలుసుకోవాలి అని అనిపించదో అది అంతము అని అంటామన్నమాట. దానికే లక్ష్యము అని పేరు పెట్టారు. కేవలం చివరిది అని కాదన్నమాట. తెలుపవలసిన వాటిలో వీడికి ఇక పైన తెలవదగినవి లేవనేటట్టుగా తెలిపేదేదో దాని పేరు అంతము అని అంటాం. అది వేదాంతం. అది ఉపనిషత్తులు తెలియజేస్తాయి. ఉపనిషత్తులు ప్రధానంగా మనకి తెలియచేసేవి 5 విషయాలు అని అంటారన్నమాట. ఏంటి ఆ 5 అంటే, ఒకటి నేనెవరు. ప్రతివాడికి ఈ ప్రశ్న చాలా అవసరం. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పేదేదో అది వేదాంతము. దానికే ఉపనిషత్ అని పేరు. నేనేమిటో తెలిసిపోగానే నాకు వెంట నడిపేవాడు ఒకడున్నాడని తెలుస్తుంది. వాడెవడు? వాడిని తెలిపేదేదో దాని పేరు వేదాంతము, ఉపనిషత్ అని అంటాం. వాడు నడిపిస్తున్నాడు, నడిపిస్తాడు అని తెలిసిన తర్వాత ఎందుకు నడిపిస్తాడు, ఏమిటి లక్ష్యంగా నడిపిస్తాడు, ఫలితం ఏమిటి, ఇది తెలిపేది వేదాంతం అంటాం. ఫలితం ఎప్పుడు కూడా ఆనందమే. ఈ ఆనందాన్ని పొందడానికి సాధనం ఏమిటో మనకి తెలియాలి. ఈ సాధనం అంటే ఉపాయం అని కదా మనం తెలుసుకున్నాం. ఆ ఉపాయాన్ని గురించి మనకి తెలిపేదో దాని పేరు వేదాంతము లేక ఉపనిషత్ అని అంటాం. తెలిసిపోయింది మనకి, కానీ ఇంకా అప్పుడే పొందలేకపోతున్నాం. ఇప్పుడు కదా మనకి ఎప్పుడో తెలుసును, కానీ పొందలేకపోతున్నాం. ఎందుకని? బహుశా ఏదో మధ్యలో అడ్డి ఉంటుంది. దానికి పేరేమి, ఎందుకు అడ్డింది, ఎలా అడ్డింది, దాన్ని ఎట్లా తొలగించుకోవాలి అని తెలియాలి. ఆటంకం ఏమిటో తెలియాలి. పొందవలసిన దాన్ని మనకి పొందకుండా చేసేది మనకి విరోధి. దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇలా 5 గురించినటువంటి జ్ఞానం మనం పొందడం చాలా అవసరం. ఈ 5 గురించి తెలుసుకోవడం అర్ధ పంచకము అంటారనమాట. అర్థం అంటే మనకి ప్రయోజనం కలిగేదేదో అలాంటివి ఒక 5 ఉన్నాయి మనకి తెలియవలసినవి. వాటిని గురించి మనకి తెలియచెప్పేదేదో దాని పేరు అర్థ పంచకం అని అంటాం. అది ఈ 5 గురించిన జ్ఞానం. ఈ 5 గురించిన జ్ఞానాన్ని కలిగిస్తే మనకి తెలిసినట్టు లెక్క. అది వేద అంతము. ఇకపైన మనం తెలుసుకోవడానికి ఏమీ అవసరం ఉండదు. అక్కడితో మన తెలివితేటలకి వాటిని పెంచుకునేటువంటి ప్రయత్నం అక్కడికి మనం ఆపుతాం అన్నమాట. కానీ దానికి వేదాంతం అని పేరు పెట్టాం. ఈ వేదాంతాన్ని మనకు అందించేది అది ఉపనిషత్ అని మనం పేరు పెట్టామన్నమాట. అంటే ఇది అజ్ఞానాన్ని తొలగించి సుజ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తుంది. మనకి రుచి లేకపోయినా దాని వైపు మనం తీసుకువెళ్ళి దాంట్లో మనం చేరేటట్టు చేస్తూ ఉంటుంది. దీనికి మన పెద్దలు మరొక రకంగా కూడా నిర్వచనాన్ని ఇచ్చారు. ఏంటది అంటే, ఇది వేదాల్లో ఉండేటటువంటి కర్మభాగం కాక బ్రహ్మభాగము అని అనుకున్నాం. జ్ఞానకాండ అని అనుకున్నాం. జ్ఞానానికి మూలము పరమాత్మ. బ్రహ్మం అంటే పరమాత్మ. ఆ పరమాత్మ మనకి అంతటా లభిస్తాడు. కానీ అంతటా తను దూరంగా లభిస్తాడు. దూరంగా లభించడం అంటే, మనం నీటిని తీసుకునేటప్పుడు మేఘంలోంచి నీటిని తీసుకోవచ్చు, నదిలోంచి నీటిని తీసుకోవచ్చు, నేలలోంచి నీటిని తీసుకోవచ్చు, ట్యాప్లోంచి నీటిని తీసుకోవచ్చు. అయితే ట్యాప్లోంచి తీసుకునేటువంటి నీరు ట్యాప్లోంచి నేరుగా రాదు. లేదు, గ్లాసులోంచి మనం త్రాగే నీరు గ్లాసులోకి నేరుగా రాదు. భూమిలోంచి తీసుకునే నీరు మనకి భూమిలోంచి నేరుగా రాదు. అది ఒక నదిలోంచి రావాలి. వర్షం కింద మేఘంలోంచి కురిసే నీరు కూడా నదిలోంచి పైకి వెళ్ళే మనకి కురవడం మనం చూస్తున్నాం. నది అనేది ఒక ప్రధానం. నదిలోంచే నేరుగా తీసుకోవడం, అది క్రమంగా మరొకదాని ద్వారా రావడంలో తేడా ఉంటుంది కదా. నదిలో అది ప్రవహించేటప్పుడు దాని సహజమైనటువంటి ఒక శక్తి విశేషం ఉంటుంది. మరొక దాంట్లో చేరినప్పుడు అందులో ఉండేటువంటి ఆ రకమైనటువంటి శక్తి దాంట్లోంచి తగ్గిపోతుంది అన్నమాట. ఇది మనం చూస్తున్నాం. అలాగే భగవత్తత్వాన్ని గురించి మనం తెలుసుకోవడం రకరకాలుగా తెలుసుకోవచ్చు. భగవంతుడు సర్వాంతర్యామి అని మనం వింటూ ఉంటాం. ప్రతి వస్తువు లోపల తాను ఉంటాడు అని మనం వింటూ ఉంటాం. అయితే ఆయా వస్తువు ద్వారా మనం పొందేటప్పుడు నేరుగా మనకి దొరకడు. ఆ వస్తువు లోపల తాను ఉంటాడని గుర్తించాల్సిందే. లోపల ఉండే జీవుడు మాత్రం మనకు కనిపిస్తాడే ఏమిటి? పైన శరీరం కనిపిస్తోంది, కదులుతోంది కనుక లోపల ఒకడు ఉన్నాడని మనం ఊహిస్తాం. అతని శరీరం మాత్రం కనిపిస్తోందా? మనుషులం కదా, శరీరాన్ని కనిపించనివ్వం కదా. పైన ఏదైనా ఒకదాన్ని మనం కప్పివేస్తాం. కనిపించేది పైన కప్పిన వస్త్రం. అయితే వాడు మనిషి అని ఎందుకంటున్నావు అంటే, అందులో ఒక కదలిక కలుగుతోంది కనుక, కదలిక కలిగేటటువంటి వస్త్రం సహజంగా కదలిక కలిగింది కాకపోవడం చేత కదల్చేది ఒకటి ఉంది వెనకాతల అని మనం ఊహిస్తాం. ఆ కదల్చేది శరీరం.
అయితే శరీరం కూడా ఒకనాడు శవం అవుతోంది, ఈవేళ అలా కాకుండా కదులుతోంది, మాట్లాడుతోంది, చూస్తోంది, చేస్తోంది కనుక దాన్ని ఆ రకంగా చేయించేది ఒకటి వెనకాతల ఉంది అని మనం ఊహిస్తాం. ఆ లోపల ఉండే జీవుడిని మనం ఆ రకంగా ఊహించి తెలుసుకుంటాం. జీవుడికి కూడా వెనకాతల ఉండే దేవుడిని అట్లాగే ఊహించి మనం తెలుసుకుంటాం. అంటే దేవుణ్ణి ఇక్కడ దేహాన్ని చూసినా తెలుసుకోవచ్చు. ఒక పశువు, పక్షి, చెట్టు, చేమ దేన్ని చూసినా మనం దేవుణ్ణి తెలుసుకోవచ్చు. కానీ దేవుడి దాకా మన దృష్టి వెళ్ళడానికి మధ్యలో ఎన్నో అడ్లు. పైన కనిపించే రంగు అడ్డు, పైన రుచి అడ్డు, వాసన అడ్డు. మనుషులు లాంటి వాళ్ళైతే పైనుండే వీడి భావాలు అడ్డు. ఇవన్నీ దాటుకుంటే తప్ప వాడి లోపల ఉండే ఆ దేవుణ్ణి మనం చూడటానికి అవకాశం లేదు. వేదాల్లో పూర్వభాగంలో మనకి ఆ పరమాత్మతత్వం అనేక కర్మల వల్ల లభించేటటువంటి అనుగ్రహాన్ని ఇచ్చే దేవతా విశేషాలు, ఆ దేవతా విశేషాల లోపల ఉండే జీవుడు, ఆ జీవుడు వెనక ఉండేటటువంటి పరమాత్మని అంటూ పరమాత్మని అంత దూరం దాకా తీసుకువెళ్ళాక అక్కడ చూపిస్తాయి. కనుక అవి వేదంలో ఉండే పూర్వభాగాలు కూడా బ్రహ్మ ప్రతిపాదకములు, అంటే పరమాత్మని చెప్పేవే అయినప్పటికీ కూడా ఇది పరంపరగా చెప్పేవి కనుక అక్కడ దాకా మన బుద్ధి వెళ్ళకపోవచ్చు, మధ్యలో మనం ఆగిపోవచ్చు, వెనక్కి తిరిగిపోవచ్చు. కనుక బ్రహ్మని తెలుసుకోవడంలో కొంచెం దూరం అవి అన్నమాట. కానీ ఏదైతే మనం ఉపనిషత్ అని అంటున్నామో ఇది ఉపనిషణ్ణ, దూరంగా ఏది దానికి లోపల ఉన్నది అని కాక నేరుగా మన దాకా తీసుకొచ్చి మనకి చూపిస్తుంది అన్నమాట. మనకి ఆ లోపల ఉండే వస్తువుని చూపిస్తుంది అన్నమాట. మనం ఏదైనా ఒక వీడియో తీసేటప్పుడు జూమ్ అంటుంటాం. అంటే ఉన్న వస్తువుని అది అక్కడే ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి అలా దూరంగా తీసుకెళ్ళి చూపిస్తుంది, ఒకసారి దగ్గరగా తీసుకొచ్చి చూపిస్తూ ఉంటుంది. అలాగే మనకి ఒకటే భగవత్ తత్వాన్ని మిగిలిన వస్తువులన్నీ మనకి దగ్గర వాడైనా అవి వాటి లోపల దాకా తీసుకెళ్ళి చూపించాలంటే దూరంగా తీసుకెళ్ళి చూపిస్తాయి అన్నమాట. మనకి అంతవరకు శ్రద్ధ ఉండకపోవచ్చు. కానీ అందులో మరొక భాగం ఉంది, అది దూరంగా కాకుండా నేరుగా పరమాత్మను పట్టుకొచ్చి మనకు చూపిస్తుంది. ఏదైతే నేరుగా పట్టుకొచ్చి చూపిస్తోందో అది మన పక్కనే దేవుడు ఉన్నట్టుగా ఎలా ఉన్నాడో అతని స్వభావాన్ని మనకి స్పష్టం చేస్తుంది. కనుక ఉపనిషణ్ణ, దగ్గర దాకా తీసుకొచ్చి నీకు బ్రహ్మని చూపించేది కనుక దాని పేరు ఉపనిషత్ అంటారు. అంటే ఆనంద తత్వాన్ని నువ్వు ఎట్లా పొందొచ్చునో నీకు రుచి పుట్టించాలి. రుచి తెలియాలంటే దాని గొప్పతనం తెలియాలి కదా. తెలిస్తే దాన్ని వెంటనే స్వీకరిస్తాం. మనకి ఇప్పుడు 5,000 రూపాయల జీతం ఇక్కడ వస్తుంది, అక్కడ 10,000 వస్తాయంటే వెంటనే వెళ్ళే ప్రయత్నం చేస్తాం, ఇందులోనే కూర్చోవాలని అనుకోం కదా. అలాగే నీకు ఆనందం దాని ద్వారా వచ్చేది, దాని ద్వారా వచ్చే ఆనందం ఇప్పుడే ఇలాగే లభిస్తోందని తెలిస్తే వెంటనే దాంట్లో మనం ప్రవృత్తి కలిగిన వాళ్ళు అవుతాం. కనుక నీకు అలాగ ఆనందతత్వాన్ని వెంటనే నీ దగ్గరగా చూపించి తన వైపు నిన్ను నడిపించేదో దాని పేరు ఉపనిషణ్ణ ఇత్యుపనిషత్ అని దానికి మన పూజ్యులు పెద్దలు నిర్వచనం అందిస్తూ ఉంటారన్నమాట. అలాగా పరమాత్మతత్వాన్ని వేదాల కంటే కూడా నేరుగా దగ్గరికి తీసుకొచ్చి చూపించజాలినటువంటిదేదో అది ఉపనిషత్, అది భగవద్గీత. అందులో మనకి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు, నేరుగా కనిపిస్తాడు. కనుక దీనికి ఉపనిషత్ అని పేరు పెట్టి ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు అని అంటారన్నమాట. ఇంకొక పేరు కూడా ఉంది మరి దీనికి, బ్రహ్మ విద్యాయాం అని మరొక పేరు. ఏమిటి బ్రహ్మ విద్య అంటే? ఇదేం పెద్ద బ్రహ్మ విద్య అంటుంటారు మన వాళ్ళు. అదేమిటో తెలుసుకునే